ఇది కొత్త సంస్కృతి వచ్చింది. సో మిమ్మల్ని సింపుల్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను సాయి గారు. రీఫైండ్ ఆయిల్ మనం ఎన్నాళ్ళు వాడుతున్నాం కదా, ఎవరు మన తప్పుని కూడా చెప్పలేదు, అందరూ సజెస్ట్ చేసింది, సమాజం అంతా ఆమోదించింది రీఫైండ్ ఆయిల్ లేకుండా. మిమ్మల్ని సింపుల్గా ప్రేక్షకుల్ని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి. సింపుల్ లాజిక్ మీకు తెలిసింది. వేరుశనగ పప్పు గుళ్ళు ఎంతండి రేటు? కిలో 100 నుంచి 110 రూపాయలు ఉంది. 100 నుంచి 110 రూపాయలు. వేరుశనగ పప్పు ఆయిల్ డబుల్ రిఫైండ్, వేరుశనగ ఆయిల్ డబుల్ రిఫైండ్ ఆయిల్, దాని రేట్ ఎంత ఉందండి? 120-130 రూపాయలు ఉంది, అంతే ఉంది. మీకు జస్ట్ రెండు సమాజంలో మీ అందరికీ తెలుసండి, టీవీ చూసే వాళ్ళకి కానీ ఇక్కడ మీకు కూర్చొని అందరికీ తెలిసి వాస్తవం. 120 రూపాయలు పప్పు ఖరీదు, 100 రూపాయలు పప్పు ఖరీదు, 100 రూపాయలు ఇదండి అనుకోండి. మీరు 1 కిలో నూనె రావాలంటే, వేరుశనగ నూనె రావాలంటే 2.5 నుంచి 3 కిలోల వేరుశనగ పప్పు ఆడించాలండి. అంటే రా మెటీరియల్ ఖరీదు ఎంత అవుతుందండి? 300 రూపాయల నుంచి అవుతుంది. మీరు పట్టించడానికి 300 రూపాయల నుంచి 330 అవుతుంది. మరపట్టించడానికి ఒక 20 రూపాయలు తీసుకున్నాడు అనుకున్నా మీరు 350 రూపాయలు అవుతుంది కాస్ట్. అంటే 1 కిలో వేరుశనగ నూనె రావటానికి మీకు ఇందులో ఏ కాస్ట్ లేవండి. మరి మీకు 130 రూపాయలకి డబుల్ రిఫైండ్ ఎలా వస్తుందండి? అందులో గుర్తుపెట్టుకోండి, అందులో డీలర్ మ్యానుఫ్యాక్చరర్ మార్జిన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ ఉంటుంది, డీలర్ మార్జిన్, రిటైలరు, డిస్ట్రిబ్యూటరు, రిటైలరు, ట్యాక్స్లు, ట్రాన్స్పోర్ట్లు ఇన్ని ఉంటాయి. అంటే 120 రూపాయలు 130 రూపాయలకి మీకు వేరుశనగ ఆయిల్ రిఫైండ్ డబుల్ రిఫైండ్ వస్తుందంటే దాని కాస్ట్ 60-70 రూపాయలు అవుతుందండి. మీకు ఇక్కడ కళ్ళెదురుగున్న కాస్ట్ 300 రూపాయల నుంచి 350 రూపాయల మధ్యలో మీకు కాస్ట్ కనిపిస్తుంటే మీరు 70 రూపాయలకు వాళ్ళు అమ్ముతున్నారు అంటే వాళ్ళకి పడిందంటే కాస్ట్ ఏ రకంగా పడుతుంది మీరు ఆలోచించండి. అందులో వేరుశనగ ఉంది, మీరు నమ్ముతున్నారా? ఎలా వస్తుంది మీరు చెప్పండి, సమాజం చెప్పండి, మీరు చెప్పండి, మీకు తెలుసు మొత్తం చెప్పండి. ఎలా? జస్ట్ ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు ఆలోచించలే, నేను ఎక్కడ ఫిగర్లో చెప్పలేదండి. సమాజంలో వేరుశనగ పప్పు గుళ్ళ రేటు మీకు తెలుసు, ఎన్ని వేరుశనగ పప్పులు ఎత్తే ఇది వస్తుందో మీకు తెలుసు. అంతే రాదు కదా, కిలో ఎత్తే కిలో వస్తుందా చెప్పండి, రాదు కదా. అలా చూసుకున్న కిలో అన్నా రాదు కదా. మరి 3 కిలోలు 2.5 నుంచి 3 కిలోలు రావాలి. మరి ఎలా రేటు వర్కౌట్ అవుతుంది అంటే 60-70 రూపాయలు కాస్ట్ పడితే కానీ అతను మన 130 రూపాయలకి మనకు ఎండ్ ప్రోడక్ట్కి అందదు. 60 రూపాయలు పడాలంటే 300 రూపాయలు పడేది. ఏం కలిస్తే ప్రజల ఇది గుర్తుపెట్టుకోండి, ఏం కలిస్తే అది మనం వేరుశనగ నూనె కింద మనం బయట కొంటున్నాం, అది మనం మేలు చేస్తుందా హాని చేస్తుందా? ఎంత చవకది, ఎంత హాని చేసే పదార్థం దాంట్లో కలవకపోతే మన ఒళ్ళు గొల్లవకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఆ పదార్థం ఎంత చవకైంది. మీరేమో నమ్ముతున్నారు, సమాజం ఏమి నమ్ముతుంది? నేను డబుల్ రిఫైండ్ అంటే వేరుశనగ నూనె కొనాలని నమ్ముతున్నారు. కానీ వాస్తవం ఏంటి చెప్పండి. ఇలాంటి మన కళ్ళెదురుగుండా కనిపిస్తాయంటే రాజుగారు దేవతా వస్త్రాలాగా కళ్ళు మూసుకుంటే మన కళ్ళు తెరిపించాలి. ఎప్పుడైతే రిఫైండ్ సంస్కృతి వచ్చిందో ప్రజలకి ఆరోగ్యపరమైన పతనం అప్పుడు బిగినైంది. కళ్ళెదురుగుండా వాస్తవాలు కనిపిస్తాయంటే హౌ కెన్ యూ డినై అండి చెప్పండి. రైట్, అంటే ఏం కలుపుతారు వాళ్ళు అనుకునే కెమికల్స్, ఖచ్చితంగా కెమికల్స్, చవకగా వచ్చే కెమికల్స్. ఆ కెమికల్స్ కలిపిన మనమేమవుతాం అది ఆలోచన. కెమికల్స్ వల్ల ఒక 6-7 కలుపుతారు, డబుల్ రిఫైండ్ కి ఒక 12-13 కలుపుతారు. ఓకే, అంటే వాటి వల్లనే వస్తున్నాయి అంటారా? రాకుండా ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు సాయి గారు ఒక ప్యాకెట్ కొన్నారండి డబుల్ రిఫైండ్, చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది. సాయి గారు ఒక ప్యాకెట్ కొన్నారు, ఏమని కొన్నారు చెప్పండి? అందులో కెమికల్స్ ఉన్నాయని కొన్నారా? వేరుశనగ బాగా క్లీన్ చేశాను మీరు కొన్నారా? ఏ ఉద్దేశంతో మీరు కొంటారు చెప్పండి? ఆయిల్ ఉందని కొంటారు ఎవరైనా. కేవలం వేరుశనగలోనే మీకు బాగా క్లీన్ గా ప్రాసెస్ చేసి ఇస్తారని మీరు కొంటారు, అంతే కదా. మరి నేను చెప్పిన లెక్కకి మీరు సమాధానం చెప్పండి, మ్యాథమెటిక్స్ మ్యాచ్ అవుతుందని చెప్పండి మీరు. ఇప్పుడు అంటే గవర్నమెంట్ కి తెలియదు అంటారు ఇట్లాంటి, లేకపోతే పబ్లిక్ అంచనా వేయరు కాబట్టి రాజుగారి దేవత ఏం వాడాలి మరి వాళ్ళు? గానక నుంచి వచ్చినాయి. ఎప్పుడైతే మీరు గమనించండి, సమాజం నుంచి విధ్వంసం ఎప్పుడు బిగినైంది? ప్రకృతికి దూరంగా జరిగాం, చక్కగా గింజలు తీసుకెళ్లేవాళ్ళం, గానకులు ఇచ్చేవాళ్ళం. జిడ్డు గారేది అంటులు దోముతుంటే జిడ్డు గారుతుంది, పళ్ళెం తింటే జిడ్డు గారుతుంది. అదే ఆరోగ్యం, జిడ్డే ఆరోగ్యం. ఆ జిడ్డు పోయింది, గడ్డగట్టవు. ఎండాకాలం మన శీతాకాలం వస్తే వచ్చి మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గడ్డగట్టవు, కెమికల్స్ కాబట్టి గడ్డగట్టవు. ఇవి ఉన్నాయి చూడండి, చక్కగా ప్రకృతికి ఇదివరకు పట్టుకెళ్ళే వాళ్ళంతా చక్కగా బయట పెట్టి ఎండలో పెట్టి లేదా పొయ్యి దగ్గర పెట్టి తిప్పించేస్తే కానీ వచ్చేది కాదు. గడ్డగట్టేది ఏదైనా అంటే అదే కల్తీ ప్రకృతి ఇస్తుందండి. ప్రకృతి ఇచ్చింది ఎప్పుడు కల్తీ కాదండి, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి నువ్వుల నుంచి ఇస్తుంది, వేరుశనగ నుంచి ఇస్తుంది. అలానే పామాయిల్ కూడా ఒరిజినల్ మంచిదండి. వాళ్ళ రిఫైండ్ వచ్చినాక సంస్కృతి బ్యాడ్ అయింది. కానీ అంటే ఈ ఒక్కటి మీరు ఆలోచించండి, ప్రజల ఆరోగ్యం ఏ రకంగా బలవుతుంది మీరు ఆలోచించండి. ఒక ఆయిల్ మీరు అనే సోకాల్డ్ ఆయిల్స్, మన న్యాచురల్ ఆయిల్స్ బాగా హీట్ చేసిన హీట్కి 450 డిగ్రీల వరకు హీట్ చేసినా కానీ బ్రేక్ కావండి, హాని జరగవు. అందుకే మీరు చూడండి, పాత్రలో మనం వంట చేసి రీసైకిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన రీసైకిల్ చేయమని, రీసైకిల్ ఎందుకు సాయి గారు? గట్టిగా బజ్జీలో సెగబెట్టేయమని హైగా నల్లబడిపోతుంది ఆయిల్. నల్లబడిపోయిన ఆయిల్ మడ్డేలండి. ఆ మడ్డేలు మనం తినేస్తా వచ్చింది, మన ఇంత నాశనం పడ్డ కారణం అలా జరుగుతూ వచ్చింది. ఇది తెలుసుకోవాలండి ఖచ్చితంగా. మరి ఎందుకుని ప్రజలు తెలుసుకోపారనేది పెద్దలు అందరూ ఆలోచించాలి. అంటే ఒకటి మనకి ఇండియాలో చూసుకుంటే ఈ
గానుగుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే అంతటి పరిస్థితి టైమింగ్ ఫ్యాక్టర్ ఉందంటారు ఇవాళ అసలు